ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్. సార్ బెన్ని గారు, రాజశేఖర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాజశేఖర్ గారు, విజయరాజ్ సార్ గారు, ప్రైజ్ ద లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. కాన్ఫరెన్స్ లో ఉన్న పిల్లలందరికీ ప్రభుపేట వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. ముందుగా పిలిపన్న స్తుతి ఆరాధన నడిపిస్తారు. సరే, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభా, రాత్రంతా ప్రభా మమ్మల్ని సుఖమైన నిద్రించి ఈ ఉదయ కాలము ప్రభా మరొక దినం ప్రభా మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రీతిగా ప్రభా మేము ఈ ఉదయ కాలము తండ్రి ఈ గూగుల్ మీట్లో ప్రభా చిన్న మందు కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవా నీకే స్తోత్రాలు శృతి చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తుతులకు పాతుడా యేసయ్యా నీకు వందనాలయ. జీవము గల దేవా నీకు వందనాలయ. మమ్మల్ని పోషించిన దేవా నీకు వందనాలయ. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక్కసారి ప్రభా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర బల ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును ప్రభా, నీ జీవనది తండ్రి, నీ జీవనదిని వాక్యం మా హృదయంలో ఫలించ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మేము బలహీనల ప్రభా, మమ్మల్ని బలపరచండి
ప్రభా, నీ వాక్యము ద్వారా ప్రభా మా గొప్ప రాజా, మా శరీరాలన్నీ తండ్రి యేసు నామమున లయపరచండి ప్రభా. తండ్రి మా శరీర పరంగా తండ్రి మేము ఉంటే ప్రభా, నీ వాక్యము ద్వారా శుద్ధి చేసిన సహాయము చేయండి ప్రభా. నీకు వందనములు, స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రము తండ్రి. నీ ఆత్మ అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం తండ్రి. జీవాధిపతి దేవా నీకే స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవా నీకే స్తోత్రం తండ్రి. సయానికే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాల సమయంలో ప్రభా మరొక్కసారి తండ్రి మమ్మల్ని అందరినీ మరి జ్ఞాపకం చేసుకుని ప్రభా మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. అదే విధంగా తండ్రి నిదాసులు తండ్రి చిరచాటు మరుగుపరుచుకొని ప్రభా మాకు తండ్రి మా హృదయాలకు ఏ వాక్యము కావాలో నీ దాసు ద్వారా మాట్లాడి మేము సరి చేసుకుని సహాయం చేయండి ప్రభా. వినగల చెవిని గ్రహించే మనుషులు తండ్రి జ్ఞాపశక్తిని మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచుకించిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ యేసునామమున బతి నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మనకి వందనాలమ్మా. వందనాలు మావయ్య. అమ్మా ఒక పాట పాడమ్మా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము.
గాడ్, దేవుని స్తోత్రములు. ఈ వాక్యము ఫిలిప్పీలు రాసినటువంటి పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని చదువుదాం. మొదటి 10 వచనాలు, 9 వచనాలు బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ చదువుతారు. 10వ వచనం నుంచి మిగతా భాగం అంటే 2 భాగాలుగా నేను చదువుతాం. 12 వచనాలు బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ చదువుతారు. 13 నుంచి చివరి వరకు బ్రదర్ జనార్దన్ బ్రదర్ చదువుతారు. ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములో మీరు యోచన చేసుకొంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచి వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును
ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో దైవజనులు దగ్గర ఉన్నారు. వాక్యాన్ని మనం మొదటి సమయాలు గ్రంథం ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై మనం ప్రార్థనలో సహోదరులు సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. సార్ కొంచెం ట్రావెలింగ్ ఉన్నా సార్, నేను ట్రైన్లో ఉన్నా సార్. సరే, భూపాల్ రెడ్డి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఉదయకాల సమయాన సహోదరులంగా చేరి రావడానికి ఈ దినము కూడా బహుమానంగా దయాకిరీటంగా ఇచ్చి నన్ను మమ్మలను సజీవులంగా ఉండి సజీవం గల దేవుని సన్నిధిని పాట ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య భాగం చదువుకుంట ద్వారా గడిపిన ఈ సమయం బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఆరంభంలో పాడినటువంటి పాట పోలే శరీర క్రియలను నశింపజేసి ఆత్మీయంగా జీవించడానికి బలహీనతల నుండి మీ కృపను సహాయం కోరుకుని బలపడటకు సహాయించండి. ప్రస్తుతం వాక్యం అందించనైనటువంటి ధనరాజు గారిని బట్టి వందనములు, స్తోత్రములు. ప్రభువా, మేము ఆసక్తితో వినడానికి కావాల్సిన మీ ఆత్మ సహాయం దయచేయండి. బ్రదర్ను కూడా మీ ఆత్మ నింపుదల నడిపింపును బట్టి మాకు కావలసిన వాటిని మీరే సహోదరు ద్వారా అందిస్తూ రమ్మని వేడుకుంటు యేసు ప్రభు యొక్క నామమున మీ సహాయం కోరుకుంటూ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. మరి సమయము దైవజనులకి అందిస్తున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ మొదటి గ్రంథంలో 10 అధ్యాయాలు, ఈ మొదటి 10 అధ్యాయాలను మనం ధ్యానించడం జరిగింది. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఈ మొదటి 10 అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 5 పట్టణాలను నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మిత్రులారా, మీరు అందరూ మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకోండి. ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకోండి. కాబట్టి ఇది వరకు నేను చెప్పినట్టు మనము మ్యాప్ పాయింటింగ్ కూడా చూడాలి. అంటే ఇజ్రాయేలు దేశంలో ఏ ప్రాంతము ఎక్కడ ఉన్నది భౌగోళికంగా. దాని వలన ఏంటంటే కొంత బైబిల్ గురించినటువంటి అవగాహన, ఆ ఇజ్రాయేలు దేశమును గురించినటువంటి అవగాహన మనకు పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ముందుగా అనుకున్నట్టుగానే ఇజ్రాయేలు దేశంలో ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఈ మొదటి 10 అధ్యాయాలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్థలాల గురించి
మనం పరిశీలన చేద్దాము. నేను ఈ మ్యాప్ని మీకు షేర్ చేశాను. ఐ హోప్ యువర్ ఆల్ ఏబుల్ టు సీ ఇట్. మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటాను. ఈ మ్యాప్ యాక్చువల్గా సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేశం ఎలా ఉండేది, అంటే ఏ ప్రాంతాలన్నీ ఆయన అధికారంలో ఉండేవి అని ఈ మ్యాప్లో మనకు కనిపిస్తుంది. అయితే నేను ఏం చేస్తానంటే, మనకి ఈ సమూయేలు గ్రంథంలో ఈ మొదటి 10 అధ్యాయాలను మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ మొదటి 10 అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రీతిలో ఈ మ్యాప్ని కొంత కట్ షాట్ చేస్తాను. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్ప్లే చేస్తాను. చూడండి. ఇది ఇందాకటి మ్యాపే. నేనేం చేశానంటే కట్ చేసేసి దీన్ని జూమ్ చేశాను. కాబట్టి మనకు అవసరమైనటువంటి పట్టణాలను మాత్రమే మనం చూడగలం. మనకి ఒక ల్యాండ్ మార్క్గా ఉండడానికి మొట్టమొదటిగా నేను యెరూషలేము పట్టణం, దాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఆ బ్లూ కలర్లో సర్కిల్ ఉంది కదా, ఇది యెరూషలేం పట్టణం. మిత్రులారా, మీకు మొబైల్ ఫోన్స్లో ఇది కనిపిస్తుంది. మీరు మొబైల్ ఫోన్స్లో కొంచెం జూమ్ చేసుకొని చూడండి. మరీ చిన్నగా ఉంటే చూడలేరు. కొంచెం జూమ్ చేసుకుంటే పెద్దగా కనిపిస్తుంది. మీరు మీ మొబైల్ ఫోన్స్లో స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఇది యెరూషలేము. అఫ్ కోర్స్ మనకి సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మొదటి 10 అధ్యాయాలలో యెరూషలేం అనేది ఎక్కడ కనిపించదు, ఈ పట్టణం. కానీ ఎందుకు దీన్ని నేను మార్క్ చేశానంటే, ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉండడానికి. ఇక దీని నుంచి మనం మిగిలినటువంటి పట్టణాలను గుర్తిస్తాము. కాబట్టి యెరూషలేమును ఒక రెఫరెన్స్గా తీసుకుని మిగిలిన పట్టణాలను గుర్తిస్తామన్నమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ యెరూషలేమును మొట్టమొదటిగా చూపించడం జరుగుతుంది. మనము ఈ సమూయేలు గ్రంథంలో మనం చూడాల్సినటువంటి మొట్టమొదటి పట్టణం ఏంటంటే రామా. ఇది ఎల్లో కలర్లో ఉంది చూడండి సర్కిల్. ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది రామా పట్టణం అన్నమాట. ఇది యెరూషలేము పట్టణానికి ఉత్తర దిక్కునుంది. దాదాపుగా యెరూషలేము పట్టణానికి ఉత్తర దిక్కునుంది రామా అన్నమాట. రామా అన్నటువంటి ఈ పేరుకు అర్థం ఏంటంటే హై ప్లేస్ లేదా ఎగ్జాల్టెడ్. హై ప్లేస్ అంటే ఉన్నత స్థలము, ఎగ్జాల్టెడ్ అంటే హెచ్చించబడినటువంటి స్థలము అన్నమాట. మరి ఈ పట్టణం యొక్క ప్రత్యేకతను మనం చూస్తే, మనకు సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఎల్కానా హన్నా అనేటువంటి దంపతులు కనిపిస్తారు. వారి యొక్క స్వస్థలం ఈ రామా పట్టణం. ఈ పట్టణంలోనే సమూయేలు ప్రవక్త జన్మించడం జరిగింది. సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపడిన తరువాత కూడా సమూయేలు ప్రవక్తకి ప్రధానమైనటువంటి నివాస స్థలంగా ఈ రామా పట్టణం ఉంటూ వచ్చింది. ఆ తరువాత సమూయేలు యొక్క జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే, ఈ రామా అనేటువంటి పట్టణం ఒక న్యాయస్థానంగా ఉండింది. న్యాయస్థానం అంటే సమూయేలు ప్రవక్త ఆ ప్రాంతంలో ఉండి ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఆ తరువాత ఈ రామాలోనే సమూయేలు యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ రామా అన్నటువంటి పట్టణం ఒక ఆరాధన కేంద్రంగా కూడా ఉండింది సమూయేలు ప్రవక్త కాలంలో. కాబట్టి ఒక న్యాయస్థానంగా ఉంది, అదేవిధంగా ఆరాధనకు ఒక ప్రముఖమైనటువంటి కేంద్రంగా కూడా ఉందన్నమాట. ఆ తర్వాత మిత్రులారా, మనం ఈ పట్టణంలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి
సంఘటనలు మనం గమనిస్తే సౌలు వాళ్ళ గాడిదలు పోయినప్పుడు వెతుక్కుంటూ తర్వాత సమూయేలు ప్రవక్త దగ్గరకు వస్తాడు. సమూయేలు ప్రవక్తను కలిసింది ఈ రామా పట్టణంలోనే. తర్వాత సమూయేలు ప్రవక్త సౌలును భోజనానికి ఆహ్వానిస్తాడు. తర్వాత ఒంటరిగా మిద్దె పైన మాట్లాడతాడు. ఆ తరువాత తెల్లవారి సౌలును సాగనంపేటప్పుడు సమూయేలు ప్రవక్త ఆ పనివాడిని కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పి సౌలుతో ఏకాంతంగా మాట్లాడి సౌలు తలపైన తైలాన్ని పోస్తాడు. యెహోవా దేవుడు సౌలును అభిషేకిస్తాడు. అదంతా జరిగింది ఈ రామా పట్టణము, ఈ పట్టణంలోనే జరిగింది. అంటే మొట్టమొదటి రాజుకు యెహోవా అభిషేకమును ఇచ్చినటువంటి స్థలము రామా పట్టణం. కాబట్టి ఇజ్రాయేలు దేశానికి ఆ దేశం యొక్క రాజరిక వ్యవస్థ స్థాపనకు జరిగినటువంటి ఆ తొలి సంఘటనలు ఈ రామా పట్టణంలోనే జరిగాయి. ఆ రకంగా ఈ రామా పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మనం గమనించాల్సినటువంటి రెండవ ప్రాముఖ్యమైన పట్టణం ఏదంటే షైలో. షైలో మీకు కనిపిస్తుంది కదా, ఆ టాప్లో బ్లూ కలర్లో పెట్టాను. బ్లూ కలర్లో టాప్లో ఉన్నటువంటి సర్కిల్ అన్నమాట. షైలోని మనం తెలుగులో షీలోహు అంటాం. షీలోహు షీలోహు అంటే అర్థం ఏంటంటే ట్రాంక్విల్ లేదా పీస్ఫుల్ లేదా రెస్ట్, అంటే సమాధానకరమైన, విశ్రాంతికరమైన. షైలోకు మరొక పేరు కూడా ఉంది ఇంగ్లీష్లో, అబండెన్స్, అంటే సమృద్ధి అయిన, హిస్ గిఫ్ట్, దేవుని వరమైన. ఈ రకమైనటువంటి అర్థాలన్నీ కూడా షీలోహు అన్నటువంటి ఈ పేరుకు ఉన్నాయి. మరి ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం చూస్తే, న్యాయాధిపతుల కాలం నుండి కూడా ఈ పట్టణంలోనే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉంటూ వచ్చింది మిత్రులారా. ప్రత్యక్ష గుడారము, ఆ గుడారములో ఉన్నటువంటి మందసము, అవన్నీ కూడా షీలోహులోనే ఉంటూ వచ్చాయి. ఆ తరువాత మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ షీలోహు పట్టణానికి వచ్చి అక్కడ దేవునికి కృతజ్ఞతలు చెల్లించటము, బలులు అర్పించడము, ఈ రకమైనటువంటి కార్యాలు జరిగాయి. కాబట్టి ఈ షీలోహు అన్నటువంటిది ఇజ్రాయేలు దేశంలోని ఆనాటి కాలంలో ప్రధానమైనటువంటి ఆరాధనా కేంద్రంగా ఉంది మిత్రులారా. మరి ప్రధానమైనటువంటి ఆరాధనా కేంద్రంగా ఉంది కాబట్టి ఆ పట్టణంలోనే ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన కుమారులు హోఫ్నీ, ఫీనహాసులు కూడా ఈ పట్టణంలోనే వాళ్ళు ఉంటూ వచ్చారు. మరి మనకు తెలుసు, హన్నా ప్రారంభంలో తనకు సంతానం లేనప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేస్తుంది. అదంతా జరిగింది ఈ షీలోహు పట్టణంలోనే. హన్నా రావడము, ప్రార్థించడము, ఆ తరువాత ఏలీ హన్నాతో మాట్లాడడము, హన్నా తిరిగి రామా పట్టణానికి వెళ్ళడము, ఇదంతా కూడా ఈ పట్టణంలోనే జరిగింది మిత్రులారా. మరి హన్నాకు దేవుడు సంతానం ఇచ్చిన తరువాత బాలుడైనటువంటి సమూయేలును తీసుకొని వచ్చి ఈ షీలోహులోనే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారాన్ని అప్పట్లో యెహోవా ఆలయము అన్నారు, దేవుని మందిరము అన్నారు. అంటే ఆ రోజుల్లో యెహోవా ఆలయం ఎక్కడ ఉంది అంటే అది షీలోహులోనే ఉంది. దేవుని మందిరం ఎక్కడ ఉంది అంటే అది షీలోహులోనే ఉంది అని చెప్పేవాడు. కాబట్టి బాలుడైనటువంటి సమూయేలు ఇక్కడే వదిలిపెట్టబడ్డాడు. సమూయేలు ఏలీ క్రింద ఉండి
ఎదుగుతూ నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతూ వచ్చాడు. ఆ తర్వాత మిత్రులారా, ఈ పట్టణానికి ఉన్నటువంటి మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, అంటే ఈ పట్టణానికి అసోసియేట్ అయి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే, ఇప్పుడు ఏలి కుమారులు హోఫ్ని ఫీనహాసు వీళ్ళిద్దరి యొక్క దుర్మార్గత జరిగింది కూడా ఈ పట్టణంలోనే. ఆ తర్వాత దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు ఏలి కుటుంబం పైకి రానై ఉన్నటువంటి నాశనం గురించి, దేవుని తీర్పును గురించి. ఆ తర్వాత దేవుడు సమూయేలు ద్వారా కూడా తెలియజేస్తాడు. అంటే సమూయేలుతోటి దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడడం ప్రారంభించింది ఈ షీలోహులోనే అన్నటువంటి విషయం మనం గమనించాలి. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదట ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోయినప్పుడు తిరిగి వచ్చి మందస్సం మనతో ఉంటే మనకు విజయం వస్తుంది అని చెప్పి మందస్సాన్ని తీసుకుని పోతారు. అయినప్పటికీ ఈసారి ఇంకా భయంకరమైనటువంటి వధ జరిగి వీళ్ళు ఓడిపోతారు ఇజ్రాయేలు ప్రజలు. ఫిలిష్తీయులు యెహోవా దేవుని మందస్సాన్ని పట్టుకొని పోతారు. యెహోవా దేవుని మందస్సం పట్టుకొని వాళ్ళు పోయారు అన్నటువంటి ఆ వార్త తెలిసినప్పుడు ఏలి చనిపోవడము, అదేవిధంగా ఏలి యొక్క కోడలు ఒక కుమారుని గని అతనికి ఈకాబోదు అని పేరు పెట్టడము. ఈకాబోదు అంటే మహిమ ఇజ్రాయేలు నుండి వెళ్ళిపోయింది, దేవుని మహిమ ఇజ్రాయేలు నుండి వెళ్ళిపోయింది అని అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇక వీళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? షీలోహును కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఫిలిష్తీయులు ఆ యుద్ధంలో షీలోహును కూడా ధ్వంసం చేసినట్టు నేను మీకు ఇదివరకే చెప్పాను. ఈ విషయం మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో, అదేవిధంగా 26వ అధ్యాయంలో కూడా మనం చూసాం మిత్రులారా. కాబట్టి ఈ షీలోహు పట్టణంతో అసోసియేట్ అయి ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఇవన్నమాట మిత్రులారా. ఇది షీలోహు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన పట్టణం ఏంటంటే గిబియా. గిబియా చూడండి, యెరూషలేమునకు జస్ట్ ఆనుకొనే ఉంది గిబియా. దాని అందుకనే లైట్ బ్లూ కలర్లో పెట్టాను ఆ సర్కిల్, మీకు కనిపిస్తుంది అనుకుంటా. గిబియా అది. మరి గిబియా గురించి ఆలోచన చేస్తే మిత్రులారా, ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలపై రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు యొక్క స్వస్థలం ఈ గిబియానే. సౌలు యొక్క స్వస్థలం ఈ గిబియా అన్నమాట. గిబియా అంటే అర్థం ఏంటంటే హిల్, అంటే ఒక కొండ లేదా ఎమినెన్స్. ఎమినెన్స్ అంటే ఏంటి? చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి స్థలం అన్నమాట. ఒక కొండ. గిబియా అంటే ఒక కొండ మిత్రులారా. మరి ఇది సౌలు యొక్క స్వస్థలము అని చెప్పాను. సమూయేలు సౌలును అభిషేకించిన తరువాత సౌలు తిరిగి తన సొంత ఊరికి రావడం జరిగింది, గిబియాకు. అయితే మీరు ఈ సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సంఘటనలు మీరు కానీ అవి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సమూయేలు సౌలుకు చెప్తాడు, నువ్వు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలు చెప్తాడు. మొట్టమొదటిది 2 మనుషుల సూచన, ఆ 2వ వచనంలో ఉంటుంది. 2 మనుషులు ఎదురొస్తారు నీకు, వాళ్ళు పోయినటువంటి మీ తండ్రి గార్ధబములు దొరికినవి, కానీ ఇప్పుడు నీ తండ్రి మీ గురించి చింతపడుతున్నాడు, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అని 2 మనుషుల సూచన అని నేను మీకు చెప్పాను ఆ 2వ వచనంలో. 3వ వచనంలో వచ్చేసి 3 మనుషుల సూచన అని చెప్పాను. ఈ 3 మనుషులు బేతేలుకు పోతూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఆరాధనకు సంబంధించినటువంటి 3 మేకపిల్లలు ఉంటాయి. తర్వాత ద్రాక్షారసము ఉంటుంది, రొట్టె ఉంటాయి, 3 రొట్టెలు ఉంటాయి. వాళ్ళు మీకు ఎదురొస్తారు అని చెప్తాడు. అది 3 మనుషుల సూచన. ఆ తర్వాత ఒక ప్రవక్తల సమూహం ఎదురొస్తారు,
ఒక సమూహం ఎదురొస్తుంది అని మీకు చెప్పడం జరిగింది. అంటే సమూయేలు సౌలుతో చెప్తాడనమాట. కాబట్టి ఆ ప్రవక్తల సమూహాన్ని కలుసుకుంది ఈ గిబియాకు దగ్గరలోనే మిత్రులారా. సౌలు ఆ ప్రవక్తల సమూహాన్ని కలుసుకుంది గిబియాకు దగ్గరలోనే. అందుకని అక్కడ మీరు ఆ వచనాలు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో గిబియా ఆఫ్ గాడ్ అంటే దేవుని కొండ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో అయితే గిబియా ఆఫ్ గాడ్. గిబియా అంటే హిల్, కొండ, పర్వతము అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. కాబట్టి ఆ ప్రవక్తల సమూహాన్ని కలుసుకోవడము, దేవుని ఆత్మ సౌలుపైకి బలంగా రావడము, సౌలు కూడా ప్రవచించడము, దాని వలన చాలామంది అనుకున్నారు సౌలు కూడా ప్రవక్తలలో ఒకనిగా ఉన్నాడా అని అనుకున్నారు. దేవుడు సౌలుకు ఒక క్రొత్త మనస్సునిచ్చాడు, అంటే ఒక రాజుకు ఉండాల్సినటువంటి మనస్సునిచ్చాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అతన్ని దానికి పిలిచాడు కదా. ఈ రకంగా ఈ గిబియా అన్నటువంటి ఈ ప్రాంతంతో అసోసియేట్ అయ్యి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. సౌలు ప్రవక్తలను కలుసుకోవడము, సౌలు ప్రవచించడము, దేవునాత్మ సౌలు పైకి రావడము, సౌలుకు నూతనమైన మనస్సు రావడము, ఇవన్నీ కూడా గిబియాతో అసోసియేట్ అయినటువంటి సంఘటనలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు ఆ తర్వాత ఇంకా చూస్తే మనం ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయాన్ని చూడలేదు, కానీ 11వ అధ్యాయాన్ని గమనిస్తే మరలా ఈ అమ్మోనీయులతో యుద్ధం వస్తుంది. అమ్మోనీయులతో యుద్ధం వచ్చినప్పుడు సౌలు ఈ గిబియాలో ఉండే సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అమ్మోనీయులను ఓడిస్తాడు. కాబట్టి గిబియాని ఒక వ్యూహాత్మక సైనిక స్థావరంగా మనం అనుకోవచ్చు. వ్యూహాత్మక సైనిక స్థావరము, మొదటి సైనిక దాడికి ఇదే ప్రారంభ స్థానము. మొట్టమొదటి యుద్ధానికి సైన్యాన్ని సమీకరించినటువంటి ప్రాంతం కూడా గిబియా అన్నటువంటి విషయం మనం గమనించాలి. ఇవి గిబియా పట్టణం గురించి మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. ఆ తర్వాత మిత్రులారా, మనం గమనించాల్సినటువంటివి ప్రాముఖ్యమైన పట్టణాలు ఏంటంటే, మొట్టమొదటి బేతెల్. ఇదిగోండి రెడ్ కలర్లో పెట్టాను చూడండి, బేతెల్. బేతేలు అంటారు తెలుగులో. బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. బేతేలు అంటే దేవుని ఇల్లు. మనం కానీ ఈ బేతేలుకు ఉన్నటువంటి చరిత్రను ఒకసారి చూస్తే, యాకోబునకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆకాశమునకు నిచ్చెన అనేటువంటి ఆ దర్శనం అంటే పరలోకమునకు నిచ్చెన అన్నమాట. దేవదూతలు ఆ నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ ఉంటారు కదా. ఆ దర్శనం ఈ ప్రాంతంలోనే వచ్చింది మిత్రులారా. కాబట్టే యాకోబు ఈ ప్రాంతానికి ఇది పరలోకపు గవిని, భయంకరమైన స్థలము, ఈ రకమైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు అబ్రహాము జీవితం చూస్తే, అంటే ముందుల అబ్రహాం అసలు మొదట్లో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బేతేలులో అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టడం జరిగింది. అంటే ఒక ఆరాధనా స్థలంగా బేతేలు అన్నటువంటి ప్రాంతం ఉంది మిత్రులారా. కాబట్టి చరిత్రపరంగా చూస్తే బేతేలుకు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అబ్రహామా ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని ఆరాధిస్తాడు. తర్వాత దేవుడు యాకోబుకు ఒక దర్శనం ఇస్తాడు, పరలోకమునకు నిచ్చెన. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. మరి ఈ సమూయేలు మొదటి గ్రంథాన్ని చూస్తే ఈ యొక్క బేతేలుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, చూడండి, సమూయేలు ప్రవక్త తన జీవిత కాలంలో 3 ప్రాంతాలు ప్రతి సంవత్సరం తిరిగేవాడు. అదొక సర్క్యూట్ అన్నమాట. ఆ 3 ప్రాంతాలు ఏంటివి? బేతేలు, గిల్గాలు, మిస్పా. ఈ 3 పట్టణాలకు రెగ్యులర్గా తిరిగేవాడు. తిరిగి అక్కడ న్యాయం తీర్చేవాడు అనమాట. ప్రజలకు అక్కడ న్యాయాధిపతిగా ఉండేవాడు. ఆ విషయం మనకు బైబిల్ గ్రంథంలోనే ఉంది. కాబట్టి మిత్రులారా, ఆ 3 ప్రాంతాలలో అంటే సమూయేలు ప్రవక్త రెగ్యులర్గా
ఈ 3 ప్రాంతాలు తిరిగి న్యాయాన్ని తీర్చేవాడు కాబట్టి ఆ రకంగా బేతేలుకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి బేతేలును గురించి ఆలోచన చేస్తే అక్కడ ఒక న్యాయస్థానం ఉంది. అక్కడ కూడా ఒక న్యాయస్థానం ఉంది. అంత మాత్రమే కాదు కానీ బేతేలులో ఒక ఆరాధనా స్థలం కూడా ఉంది మిత్రులారా. నేను అనుకుంటున్నాను బహుశా చారిత్రకంగా ఈ యొక్క పట్టణం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టే సమూయేలు ప్రవక్త ఈ ప్రాంతాన్ని కూడా ఒక న్యాయస్థానానికి కేంద్రంగా, ఆరాధనకు కేంద్రంగా ఎంచుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. చారిత్రకంగా చాలా ఫేమస్. అంటే అబ్రహాం విషయం మీకు చెప్పాను, యాకోబు విషయం చెప్పాను కదా. అటువంటి గొప్ప గొప్ప సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి కాబట్టి ఆ కారణం చేతనే బహుశా సమూయేలు ప్రవక్త ఈ బేతేలును కూడా ఎంచుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి బేతేలులో న్యాయస్థానం ఉంది, ఆరాధనా స్థలము ఉన్నది. ఆరాధనా స్థలం ఉందని ఎలా చెప్పొచ్చు? నేను ఇందాకే మీకు చెప్పాను కదా, సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించిన తరువాత సౌలుకు చెప్పాడు కదా, 2 మనుషుల సూచన, 3 మనుషుల సూచనని. ఆ 3 మనుషుల సూచన ఒకసారి ఆలోచన చేయండి. మీరు 10వ అధ్యాయం చదివితే అక్కడ 3 మనుషులు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు బేతేలునకు పోవచ్చున్నారు. బేతేలుకు పోతూ వాళ్ళు 3 మేక పిల్లలను, రొట్టెలను, ద్రాక్ష రసాన్ని తీసుకొని పోతూ వాళ్ళు సౌలుకు ఎదురు పడతారన్నమాట. అక్కడ సౌలుకు కూడా ఇస్తారు అవి. కాబట్టి ఆ రకంగా ప్రారంభ దినాలలో, అంటే రాజరికము ప్రారంభమైనటువంటి ఆ ప్రారంభ దినాలలో దేవుడు సౌలుకు ఇచ్చినటువంటి సూచనలలో ఒక సూచన బేతేలునకు సంబంధించినటువంటి సూచన. కాబట్టి ఆ రకంగా బేతేలు అన్నటువంటిది ఒక ప్రముఖమైనటువంటి స్థలం మిత్రులారా. ఆ తర్వాత చూస్తే మనము బేతేలు తర్వాత మరొక ప్రాముఖ్యమైన స్థలం ఏంటంటే గిల్గాలు. ఇదిగోండి గిల్గాలు, అది కూడా రెడ్ కలర్లోనే పెట్టాను. నేను ఎందుకు బేతేలును గిల్గాలను రెడ్ కలర్లో పెట్టానంటే ఆ 3 కూడా ఒక సర్క్యూట్ సిటీస్ అనమాట. అంటే సమూయేలు ప్రవక్త రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ 3 ప్రాంతాలు తిరిగేవాడని బైబిల్లో ఉంది న్యాయాన్ని తీర్చడానికి. అందుకనే ఈ 3 పట్టణాలు కూడా నేను రెడ్ కలర్లో పెడుతున్నాను. కాబట్టి బేతేలు తర్వాత గిల్గాలు కూడా రెడ్ కలర్లో ఉంది చూడండి. మీరు కానీ జ్ఞాపకం చేసుకుంటే ఈ గిల్గాలు ఈ స్థానం దేనికి ప్రాముఖ్యత? యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటప్పుడు యోర్దాను నది దాటిన తరువాత ఇజ్రాయేలు ప్రజలు విడిది చేసినటువంటి ఆ మొట్టమొదటి స్థలం గిల్గాలే. చూడండి, అందుకనే చూడండి ఇక్కడ ఈ రెడ్ కలర్ దానికి ఈ ప్రక్కనే యోర్దాన్ నది ఇదంతా, దానికి తూర్పు వైపున ఉన్నటువంటి బ్లూ కలర్ లైన్ చూడండి, ఈ బ్లూ కలర్ లైన్ అంతా యోర్దాను నది. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటిన తరువాత వాళ్ళు విడిది చేసినటువంటి మొట్టమొదటి స్థలము గిల్గాలు. ఇక్కడ ఉండే అంటే అప్పట్లో యెహోవా ప్రత్యక్ష గుడారము, దేవుని మందసం ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నుంచే వాళ్ళు చాలా యుద్ధాలు కూడా చేశారు. ఈ ప్రాంతమునకు దగ్గరలోనే యెరికో పట్టణం ఉంది. కాబట్టి యెరికో పట్టణము చుట్టూ తిరిగి ఆ పట్టణాన్ని కూల్చివేస్తారు కదా. దేవుని మందసాన్ని పట్టుకొని ఆ పట్టణం చుట్టూ తిరుగుతారు. ఆ రకంగా ఆ పట్టణం కూల్చివేయబడింది. ఆ పట్టణం చుట్టూ తిరుగుతారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అందుకనే గిల్గాలు అంటే అర్థం ఏంటో తెలుసా? గిల్గాలు అంటే సర్కిల్, వృత్తము, వీల్ అంటే మనకు తెలుసు కదా, గాన్లు. అట్లా వృత్తము, మేబీ ఈ సర్క్యూట్ లేదా సర్కిల్, ఈ సర్కిల్ అన్నటువంటి ఆ పేరు గిల్గాలుకు రావడానికి బహుశా అదే కారణమై ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఈ గిల్గాలు ప్రాంతానికి ఉన్నటువంటి చారిత్రక ప్రాముఖ్యత మిత్రులారా. అంటే మొట్టమొదటి విడిది స్థలం అన్నమాట. అయితే ఈ సమూయేలు కాలంలో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా న్యాయస్థానం ఉండేది, ఆరాధనా స్థలము ఉండేది. కాబట్టే సమూయేలు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతానికి వచ్చేవాడు. ఇక్కడ
న్యాయాన్ని తీరుస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఇక్కడ ఆరాధనా స్థలం కూడా ఉంది కాబట్టి ఆరాధనలు కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు కానీ తర్వాత ఈ 11వ అధ్యాయాన్ని చూస్తే ఈ గిల్గాలు ప్రాంతంలోనే సమూయేలు సౌలునకు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి మధ్యలో సంఘటనలు ఏంటంటే, సౌలు అమ్మోనీయులతో యుద్ధం చేసి వారిని ఓడించడం జరిగింది. ఆ విజయాన్ని, ఆ సంబరాలను చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో సమూయేలు అందరిని కూడా గిల్గాలుకు రమ్మంటాడు. అక్కడ సమాధాన బలులు, దహన బలులు అర్పించిన తర్వాత గిల్గాలులో సమూయేలు సౌలుని పట్టాభిషేకం చేయడం జరిగింది మిత్రులారా. అంటే చూడండి, ఇవన్నీ కూడా రాజరికానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు అన్నమాట. అంటే రాజరికము ఏర్పడినటువంటి ఆ తొలినాళ్లలో ఆ రాజరిక వ్యవస్థకు రాజును ఏర్పాటు చేయడానికి ఆ సంఘటనలన్నీ కూడా ఈ ప్రాంతాలలో జరిగాయి మిత్రులారా. మరొకటి ఏంటంటే, ఇక్కడ సౌలుకి పట్టాభిషేకం జరిగినప్పటికీ గిల్గాలులో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే విధేయత పరీక్ష. అంటే సౌలునకు విధేయత పరీక్ష అనేది ఇక్కడే జరిగింది. ఒక సందర్భంలో సౌలు సమూయేలు కొరకు వేచి ఉండకుండా సమూయేలు రావడానికంటే ముందు బలులు అర్పిస్తాడు. ఆ రకంగా దేవునికి అవిధేయత చూపి తన యొక్క సింహాసనాన్ని కోల్పోతాడు. కాబట్టి విధేయతకు ఒక పరీక్ష అన్నటువంటిది ఇక్కడే జరిగింది మిత్రులారా. అది గిల్గాలు. ఆ తర్వాత మిత్రులారా మరొక మన ఈ సెషన్కి లాస్ట్ ప్రాముఖ్యమైనటువంటి పట్టణం వచ్చేసి మిస్పా. ఇది కూడా రెడ్ కలర్లోనే పెట్టాను. ఎందుకు మిస్పాను కూడా నేను రెడ్ కలర్లోనే పెట్టాను? నేను ఇదివరకు మీకు చెప్పాను, సర్క్యూట్ సిటీస్ అని. అంటే సమూయేలు ప్రవక్త 3 పట్టణాలను ప్రతి సంవత్సరం రెగ్యులర్గా తిరుగుతూ ఆయా స్థలాలలో న్యాయాన్ని, తీర్పులను ఇస్తూ ఆరాధనా స్థలాలుగా ఉంచాడు. కాబట్టి మిస్పా. కాబట్టి ఈ 3 పట్టణాలు కూడా నేను రెడ్ కలర్లోనే పెట్టాను అన్నమాట. మిస్పా యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీరు కానీ జ్ఞాపకం చేసుకుంటే మిత్రులారా, అసలు మిస్పా అంటే ఏంటి? వాచ్ టవర్ లేదా లుక్అవుట్, కనిపెట్టుకొని ఉండే స్థలము. నేను ఇందాక చెప్పాను కదా, ఏలి, ప్రధాన యాజకుడైనటువంటి ఏలి బ్రతుకున్నటువంటి ఆ కాలంలో యుద్ధం జరిగింది ఫిలిష్తీయులతోటి. మందసం పట్టబడింది. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల యొక్క బానిసత్వంలో ఉన్నారు. అంటే ఫిలిష్తీయుల యొక్క అధికారం క్రింద ఉండి బాధపడుతూ ఉన్నారు. ఆ దినాలలో సమూయేలు ప్రవక్తగా స్థిరపడినటువంటి ఆ దినాలలో ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల యొక్క అధికారం క్రింద ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు విముక్తిని కోరుకొని సమూయేలు దగ్గరకు వస్తే సమూయేలు అందరిని కూడా మిస్పాకు రమ్మంటాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మిస్పాకు వచ్చి అక్కడ తమ పాపాలను ఒప్పుకుంటారు. మేము ఈ విధంగా అన్య దేవుళ్ళను, దేవతలను ఆరాధించామని తమ పాపాన్ని ఒప్పుకొని వారి యొక్క మారు మనస్సునకు సూచనగా బిందెలతో నీళ్లు పోస్తారు. విస్తారంగా నీళ్లు గుమ్మరిస్తారు. విస్తారంగా నీళ్లను కుమ్మరించారు. నేను అప్పుడు చెప్పాను మీకు, జ్ఞాపకం ఉందో లేదో మరి. అది దేనికి సూచన అంటే వారి యొక్క మారు మనస్సునకు సూచన. వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత సమూయేలు వారి కొరకు ప్రార్థించడం జరిగింది. దేవుడు వారి ప్రార్థన విని ఫిలిష్తీయులపై వారికి విజయం ఇవ్వడం జరిగింది. దేవుడు తన ఉరుములను పంపించి ఫిలిష్తీయులను కన్ఫ్యూజ్ చేసినట్టు, గందరగోళానికి గురి చేసినట్టు, ఆ రకంగా ఫిలిష్తీయులు ఓడిపోయినట్టు, ఇజ్రాయేలు ప్రజలు వారిని తరుముకొని పోయినట్టు మనం చూస్తాం. ఎక్కడి వరకు వీళ్ళు తరుముకొని పోయారు? ఈ మిస్పాకు షెన్ అనేటువంటి ఆ ప్రాంతం వరకు వాళ్ళని తరిమినట్టు మనం చూస్తాము. షెన్ వరకు తరిమేరు కాబట్టే అక్కడ ఎబెనెజరు అనేటువంటి ఒక పెద్ద రాయిని వాళ్ళు నిలబెట్టడం జరిగింది.
ఎబెనెజరు అంటే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. ఎబెనెజరు అంటే సహాయపు శిల. కాబట్టి ఆ పశ్చాత్తాపడ్డము అదంతా కూడా మిస్పా అన్నటువంటి పట్టణంలో జరిగింది. కాబట్టి మిస్పా ఈ పట్టణాన్ని చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడ్డము, సమూయేలు ప్రవక్త ప్రార్థించడము, దేవుడు ఉరుములతోటి ఆ ఫిలిష్తీయులను కన్ఫ్యూజ్ చేయటము, ఎబెనెజరు అన్నటువంటి ఒక రాయిని స్థిరపరచటము, ఇవన్నీ మన జ్ఞాపకం రావాలి. ఎందుకంటే ఈ మిస్పా అన్నటువంటి పట్టణంతో అసోసియేట్ అయి ఉన్నటువంటి సంఘటనలు అన్నమాట. ఆ తర్వాత మీరు చూస్తే సౌలును రాజుగా ఎన్నుకునేటప్పుడు సమూయేలు ప్రవక్త పెద్దలందరినీ, ఇజ్రాయేలు పెద్దలందరినీ పిలవడము, చీట్లు వేయగా బెన్యామీను గోత్రం ఎన్నుకోబడ్డము, ఆ తర్వాత బెన్యామీను గోత్రంలో మత్రి కుటుంబం ఎన్నుకోబడ్డము, ఆ తర్వాత ఆ యొక్క కూటమిలో సౌలు రాజుగా ఎన్నుకోబడ్డము. అప్పుడు సౌలు సామానులో దాగి ఉండడము, ప్రజలందరూ వెళ్ళి సౌలును తీసుకొని రావడము. అంటే సౌలును రాజుగా ఎన్నుకున్నారు, సౌలు రాజు అని ప్రకటించటం జరిగింది. ఇదే కదా 10వ అధ్యాయము ఆఖరి వచనాలు. కొంతమంది హృదయమును ముట్టినప్పుడు, ప్రేరేపించినప్పుడు వాళ్ళు శూరులు అన్నమాట, సౌలును వెంబడించడము. మరి కొంతమంది అయితే పనికి మారిన వాళ్ళు సౌలును తిరస్కరించడము, ఇవన్నీ జరిగాయి. కాబట్టి చీట్ల ద్వారా దేవుడు ఆల్రెడీ వెల్లడి చేసినటువంటి ఎన్నికను స్థిరపరచడం అన్నటువంటిది మిస్పాలో జరిగింది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఈ సమూయేలు గ్రంథము, ఈ మొదటి గ్రంథం మొదటి 10 అధ్యాయాలలో ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలను మనం గమనించాలి. మరొకసారి నేను జస్ట్ చూపించి ముగిస్తాను. మొట్టమొదటి యెరూషలేం పట్టణాన్ని మనం గుర్తించండి. యెరూషలేం పట్టణం ఎక్కడుందో చూడండి. ఈ డెడ్ సీ ఉంది కదా, డెడ్ సీకి ఇది పశ్చిమ దిక్కునుంది, దగ్గరలో చూడండి. యాక్చువల్గా యెరూషలేం పట్టణానికి కింద బెత్లెహేమ్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. కాబట్టి యెరూషలేమును గుర్తించండి, ఇది ఒక ల్యాండ్ మార్కు. ఇక్కడి నుంచి మనం మిగిలినటువంటి వాటిని గుర్తిద్దాం. మొట్టమొదటిగా యెరూషలేం, తర్వాత రామా, ఇది సమూయేలు యొక్క స్వస్థలము. రామా తర్వాత షీలోహు, ఇది ప్రారంభములో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి స్థలము, హన్నా ప్రార్థించినటువంటి స్థలము, ఏలీ, హోఫ్ని, ఫినెహాసు ఉన్న స్థలము, అది షీలోహు. తర్వాత అది నాశనం చేయబడింది. ఆ తర్వాత గిబియా అన్నటువంటిది సౌలు యొక్క స్వస్థలము, ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. సౌలు ఒక ప్రవక్తల సమూహంతో కలిసి ప్రవచించడము, దేవుని ఆత్మ అతను పైకి రావడము, అతను క్రొత్త మనసు పొందుకోవడము, అవన్నీ కూడా గిబియా అన్నటువంటి పట్టణంతో అసోసియేట్ అయి ఉన్నాయి. ఆ తర్వాత బేతేలు, గిల్గాలు, మిస్పా, ఇవి సర్క్యూట్ సిటీస్ అన్నమాట. అంటే సమూయేలు ప్రవక్త ఈ 3 పట్టణాలు తిరుగుతూ న్యాయాన్ని తీరుస్తూ ఆరాధన జరిగిస్తూ ఉండేవాడు. అంటే న్యాయస్థానం కూడా చూడండి, ఇప్పట్లో జగన్ గారు ప్రతిపాదించింది బహుశా ఈ కాన్సెప్ట్ ఏనేమో. న్యాయస్థానం అన్నటువంటిది 3 ప్లేసులా చెప్పింది, వైజాగ్, కర్నూలు, విజయవాడ. ఆ రకంగా సమూయేలు కాలంలో కూడా 3 డిఫరెంట్ సిటీస్లో ఈ న్యాయస్థానాలు ఉండేవి. అదేవిధంగా ఆరాధనా స్థలాలు కూడా ఉండేవన్నమాట మిత్రులారా. నేను ఆల్రెడీ ఆ 3 పట్టణాల యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు చెప్పాను. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనకు కొంచెం ఈ యొక్క జియోగ్రఫీ చూడటం వలన మనకు కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు అవగాహన, లోతు అన్నటువంటిది పెరుగుతుంది. ఈ విషయాలను గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి దేవుడు తన సమృద్ధి అయినటువంటి తెలివిని, వివేచనను, జ్ఞానమును, కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన నొప్పులు తెలియపరచండి. ప్రార్థన సాగుదాం. విజన్ కాన్ఫరెన్స్ విషయంలో డేటు నవంబర్ 2nd సాటర్డే సార్ అనౌన్స్మెంట్ చేశాడు. మనం ప్రార్థనలో చేస్తూ వస్తున్నటువంటి ఇంకా ఎక్కువగా మనము ప్రార్థన బలంగా ఆలయం కోసం సిద్ధపడుతూ మన సహోదరులను అక్కడ కూడా మరి తప్పుదాం విషయాలను బట్టి జ్ఞాపకం చేసుకోనండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్.
అందరికీ. సార్ డిపార్ట్మెంట్ తరఫున ధర్నా జరుగుతుంది సార్ విజయవాడలో. విజయవాడకి వచ్చాం సార్ ప్రయాణం కోసం. విజయవాడ ప్రయాణం ఉన్నారా? అవును సార్, రీచ్ అయినాం సార్ ఇప్పుడు. ప్రయాణం కోసం ప్రార్థన చేయాలా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు సార్, జీతాల కొరకు పెంపుదల కొరకు ధర్నాకి పోతున్నట్టున్నారు సార్. ఓకే 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 సరే. మా సహోదరుడు సురేష్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వారి అంటే కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారు కాబట్టి వారు పర్మనెంట్ కావాలనే ఉద్దేశం వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ విషయంలో మాట్లాడడానికి వెళ్తున్నారు. వారి కోసం ప్రార్థిస్తాం. సురేష్ కుటుంబం కోసం వారి యొక్క ప్రయాణం కోసం కూడా మరి వారి ఉద్యోగ రీతిగా ఉన్నటువంటి హక్కుల కోసం అడుగుతున్నారు. దేవుడు వాటిని నెరవేర్చాలని కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా మరి ఈ నెల 23వ తారీఖున మరి సహోదరుడు జనార్దన్ బ్రదర్ వారి యొక్క కూతురు బర్త్డే. మరి ఇంటి దగ్గర కూడా ప్రేయర్ పెట్టుకోవాలని ఆశపడి ఉన్నారు. అది కూడా దేవుడు సహాయం జరుగులాగా సహాయం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మరి యథావిధంగా ప్రార్థన అంశాలు వాటిని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఏమైనా ఉంటే తెలియపరచండి. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. అక్క ప్రైజ్ అన్న అందరికి వందనాలన్న. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమెస్సయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవు ఇంటున్న దేవ, మీ పాదములకు వందనాలు. మీకే స్థుతి ఆరాధన దేవ. అయ్యా గత రాత్రి అంతా అయ్యా నాయన మాకు మంచి నిద్ర ఇచ్చినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ విధముగా గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకుని మీ వాక్యాన్ని నాయన తండ్రి మేము స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. సమీయలు ప్రయాణం మరి అక్కడ ఆయన తిరిగిన ప్రదేశాలను అన్నిటిని నాయన జ్ఞాపకం చేసుకుంటూ దేవా మీ సన్నిధిలో నాయన మేము కాలం గడుపుటకు కృప చూపిన విధానం కొరకు వందనాలు తండ్రి. తండ్రి ఆ ప్రదేశాలన్నిటిని మా హృదయాలలో మేము భద్రపరచుకునేలాగున గిబియా, రామ, బేతేలు తండ్రి, మిస్పా ఈ విధముగా నా తండ్రి ప్రతి ఒక్క గ్రామాలను మరి తిరిగి ఆయన సంచరించి అక్కడ మరి శిలోహ మందిరంలో నాయన మరి ప్రార్థించిన విధానం కొరకు అన్న ప్రార్థించి మరి సమూయేలును ఏ విధముగా మరి అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి. మేము వాటిని అన్నిటిని గుర్తు చేసుకుంటూ నాయన మీ సన్నిధిలో నాయన తండ్రి ఎల్లప్పుడు గడుపుటకు కూడా సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాలను మేము మీ సన్నిధికి తండ్రి మీ సన్నిధిలో ఏ విధముగా నాయన తండ్రి మేము ప్రవర్తించవలనో మాకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడవు నాయన, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యాలను చేసే దేవుడు. మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి తండ్రి. తండ్రి ఇది మరి మీకే వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ అందు నిద్రించి ఉన్నారు నా ప్రభువా. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా వీరేష్ కుటుంబాన్ని, కర్మోజీ కుటుంబాన్ని మరి నాయన తండ్రి మీరు ఆదరించి కనికరించండి. విడిచి ఉన్న కుటుంబ సభ్యులను అందరినీ నాయన ఓదార్చి ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా అదే మార్గంలో వెళ్ళవలసిన వారమే, ఒకరు ముందు ఒకరు వెనుక నాయన మరి మీ సన్నిధిలో నాయన మేమందరం తండ్రి చేరటకు కూడా మాకు అక్కడ మీ తండ్రి కుడి పార్శ్వంన ఉండగలుగుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు నాయన
తండ్రి మీరు తప్ప మాకెవ్వరూ లేరయ్యా ఈ లోకంలో. మీరే మా దేవుడు, మా రాజు, మా కోట, మా కొండ, మా సమస్తం మీరు అయింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రమేసయ్యా. ఇదిగో తండ్రి విజన్ కాన్ఫరెన్స్ విషయంలో నాయన నవంబర్ 2nd వీక్ లో జరగనైంటుండగా సహాయం దయచేయండి. వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకునండి. అనేకులు అక్కడికి రాగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవ మీకే వందనాలయ్యా. అనేకులు రక్షణ పొంది వాక్యం విని వాక్యానుసారంగా జీవించటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి నా తండ్రి అక్కడ చేరిన ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి వాక్యం వినగలగా మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నాయన మరి వాక్యం విని విడిచిపెట్టక వాక్యానుసారంగా జీవించటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమున్న నాయన సురేష్ బ్రదర్ కూడా నా ప్రభువా విజయవాడకు వెళ్ళనైంటుండగా సహాయం దయచేయండి తండ్రి. వారి ఉద్యోగ రీత్యా ప్రభువ వారికి రావలసిన బెనిఫిట్స్ ఉన్న ప్రభువ తండ్రి పొందగలుగుటకు కూడా ప్రభుత్వం వారికి తెలియజేయటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభుత్వం కూడా స్పందించిన ప్రభువ వారికి తగిన సహాయం అందించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరు తప్ప మాకెవ్వరు సహాయం దయచేసేవారు లేరు నా ప్రభువా. దేవా మరి ప్రభుత్వంలో నా నాయన ఉండే ప్రతి ఒక్కరికి నా నాయన మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంని నా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన నాయన మరి ఉద్యోగాలు చేయుచున్న ప్రతి బిడ్డకు రావలసిన రాయితీలనన్నిటిని ఇచ్చుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. మీరే నిజమైన దేవుడు ఉన్న నాయన. మీరు తప్ప ఎవరు నా నాయన సహాయం చేసేవారు లేరు తండ్రి. ప్రతి బిడ్డకు సహాయం అందించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అధికారుల మనసును కరిగించే దేవుడు ఉన్న నాయన తండ్రి. వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నా నాయన ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్లాడుతున్నాం ప్రభా. ఆ సమస్యలన్నిటిని మీరు తీర్చగల దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రమేసయ్య. గొప్ప దేవా నీకే స్తుతి ఆరాధన దేవా. సహాయం దయచేయండి. మీరు తప్ప వేరే దేవుడు లేడని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగున కృప చూపండి. అన్యులు కూడా నా ప్రభువా విగ్రహారాధికులు తండ్రి, అవి మనుషుడు చేసిన విగ్రహాలని తెలుసుకోలేక ఇంకా నా నాయన తండ్రి రాళ్లకు రప్పలకు మొక్కుచున్నారు దేవా తండ్రి. వాటినన్నిటిని అరికట్టే దేవుడు ఉన్న ప్రభువా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకునేలాగున మా ఇరుగు పొరుగు వారైతేనేమి మరి అన్యులైతేనేమి ప్రతి ఒక్కరు నా నాయన వారికి తగిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి లోకం వైపు చూస్తే లోకాశ, నేత్రాశ, జీవపుడంబం ఈ వీటినన్నిటిని మాలో నుండి తీసివేసి మీ వైపే చూస్తున్నాను ఆయన ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవ. నూతన పల్లెలో నాయన స్థలం కొనడానికి మీరు కృప చూపండి, మార్గం సరళం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగున టెట్కోలో కూడా నా ప్రభువా తండ్రి అక్కడ కూడా స్థలం కొనుక్కున్నటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మందిరం కట్టుకొని ఆ మందిరంలో నా నాయన మీ సన్నిధి మీ ప్రసన్నతను చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి, కృప చూపండి అయ్యా. మార్గాన్ని సరళం చేసి తండ్రి మీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగించుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమున్న నాయన ఉద్యోగ రీత్యా ప్రయాణం చేస్తున్న ప్రతి నీ బిడ్డ నాయన జ్ఞాపకం చేసుకునండి. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరి తిరిగి ఇంటికి గృహాలకు చేరినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా తండ్రి. ఈ విధముగా మా కుటుంబాలలో తండ్రి మీరుండండి దేవా. మా కుటుంబాలలో మీ సన్నిధి మీ ప్రసన్నతను చూపండి.
ప్రతి సమస్యను మీరు తీర్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నా నాయన దర్శించండి, ముట్టండి. మరి నా నాయన ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగున జనార్దన్ బ్రదర్ యొక్క కుమార్తె విషయము తండ్రి, మరి బర్త్డే విషయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి ఘనంగా జరుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అదేలాగున నా నాయన ఉద్యోగాల కొరకున ప్రభువా ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు వారికి తగిన ఉద్యోగాలను అనుగ్రహించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సంతానం లేని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీ చిత్తమైతే నా నాయన సహాయం దయచేసి వారికి నా నాయన సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా తండ్రి. మరి మీ సేవ చేయుచున్న ప్రతి దైవ సేవకుని నా నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు వెళ్ళే చోటుల్లో నా నాయన మీరుండండి తండ్రి. ఎటువంటి సంఘటనలు జరగకుండా నా ప్రభువా తండ్రి మీరు తోడుగా ఉండి తండ్రి వారు వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కరికి నా నాయన సహాయం దయచేసి కృప చూపండి. మరి నా నాయన తండ్రి బిడ్డలు వాడుకుంటున్న విధానం కొరకు కూడా వందనాలు తండ్రి. అనేకులు రక్షణ పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. మీ చిత్తానుసారంగా మేమందరము నడుచుకొని జీవించుటకు సహాయం దయచేయమని ఈ తండ్రి మీరు మరి మేమందరం కలుసుకున్న పర్యంతం వరకు నా నాయన మీరు మాకు తోడుగా ఉండులాగున సహాయం దయచేయమని మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మిత్రులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ధన్యవాదాలు సార్. ప్రైజ్ ది లార్డ్ అండి ఫిలిప్ గారు. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లెవెన్ ప్రైజ్ ది లార్డ్ నా. ప్రైజ్ ది లార్డ్ నా. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నా.